యుఎస్ ఇరాన్ మధ్యన డీల్ రిలేటెడ్ గా ఎంఓయూ అయితే సైన్ అయిపోయింది కదా. దీని రిలేటెడ్ గా ఈ రోజు స్విట్జర్లాండ్ లో యాక్చువల్లీ యుఎస్ అండ్ ఇరాన్ అఫీషియల్స్ మధ్యన డిస్కషన్స్ అయితే జరగాలి, కానీ సడన్ గా ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ క్యాన్సిల్ అవడానికి కారణం ఇజ్రాయెలేనా అంటే నిన్న నైట్ నుంచి ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో దాని వలన ఇదేమైనా క్యాన్సిల్ అవ్వచ్చా అని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ అయితే కనబడుతున్నాయి. దీంతో పాటుగా ఈ రోజు సెషన్ లో మార్కెట్ లో ప్రెషర్ కనపడడానికి ఐటీ స్టాక్స్ కూడా మెయిన్ రీజన్. సో ఈ ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా కూడా ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ లోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మన స్టాక్ ఆఫ్ ది డే లోని ఒక సెక్టర్ లో జరుగుతున్నటువంటి ఇంపార్టెంట్ చేంజ్ ఏదైతే ఉందో దాని గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఆ చేంజ్ మాట్లాడుకున్నట్లయితే ఓవరాల్ గా ఆ సెక్టర్ లోని ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నటువంటి కంపెనీస్ గురించి డీటెయిల్ గా అర్థం అవుతుంది. సో దీని గురించి డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా ఫోన్ పే వాడే వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నది అండ్ అలాగే జియో ఐపీఓ రిలేటెడ్ గా కూడా అప్డేట్ ఉన్నది. ఇవన్నీ కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 607 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 76,802 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 154 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,013 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.27% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.51% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.48% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర యుఎస్ పెట్టినటువంటి నావల్ బ్లాకేడ్ ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్ గా తీసేస్తున్నట్టుగా యుఎస్ అఫీషియల్ గా అనౌన్స్ చేసేసింది. సో యుఎస్ ఈ నావల్ బ్లాకేడ్ తీసేసినట్లయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లియర్ గా ఓపెన్ అవుతుంది కదా. సో దాంతో ఇక్కడ నుంచి క్రూడ్ అండ్ గ్యాస్ సప్లైస్ తిరిగి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఒక రకంగా ఇది గ్లోబల్ ఎకానమీస్ కి పాజిటివ్. కాకపోతే ఇప్పుడు యుఎస్ అండ్ ఇరాన్ మధ్య జరగాల్సినటువంటి డీల్ రిలేటెడ్ గా ఈ రోజు స్విట్జర్లాండ్ లో యుఎస్ అఫీషియల్స్ అండ్ అలాగే ఇరాన్ అఫీషియల్స్ మీట్ అయ్యి డిస్కస్ చేసుకోవాల్సి ఉన్నది. కాకపోతే సడన్ గా ఈ మీటింగ్ అయితే కాల్ ఆఫ్ చేసేసారు. అండ్ ఈ మీటింగ్ ముందు జరిగినటువంటి ఇష్యూస్ మనం చూసామనుకోండి, నిన్న నైట్ నుంచి ఇజ్రాయెల్ వాళ్ళు తిరిగి లెబనాన్ పైన అటాక్స్ అయితే చేయడం స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన డీల్లో భాగంగా లెబనాన్ పైన కూడా ఇజ్రాయెల్ ఎటువంటి అటాక్స్ చేయకూడదని చెప్పి ఒక కండిషన్ ఉన్నది కదా. నో ఈ కండిషన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ తిరిగి లెబనాన్ పైన అటాక్ చేసేసరికి ఇరాన్ దగ్గర నుంచి కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే డీల్ పీస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలంటే ఈ అటాక్స్ ని ఇజ్రాయెల్ వెంటనే ఆపాలి, ఒకవేళ ఇజ్రాయెల్ ఆపకపోతే ఈ డీల్ నుంచి మేము వెనక్కి వెళ్తాం అన్నట్టుగా ఇరాన్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో నిన్న నైట్ నుంచి జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ వలన స్విట్జర్లాండ్ లో జరగాల్సినటువంటి ఈ మీటింగ్ ఏమైనా పోస్ట్పోన్ అయిందా అని చెప్పి మార్కెట్ లో కొంత కన్సర్న్స్ అయితే కనపడుతున్నాయి. బట్ ట్రంప్ దగ్గర నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ చూసినట్లయితే ఏదో ఒక రకంగా ఇజ్రాయెల్ ని ఒప్పించేలాగా ట్రంప్ అయితే ప్రయత్నిస్తున్నారు. సో ఇజ్రాయెల్ ని ఒప్పించి దాడులు అయితే ప్రస్తుతానికి ఆపి యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన డీల్ అయ్యే విధంగా ట్రంప్ అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతున్నాయి. ఫైనల్లీ ఏమవుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. దీంతో పాటుగా ఈరోజు మన మార్కెట్లో మెయిన్ ప్రెషర్ కనపడడానికి రీజన్ ఈరోజు నిఫ్టీ కరెక్ట్ అయిన దాంట్లో మీరు ఎక్కువగా చూసారనుకోండి, మార్నింగ్ నుంచి ఐటీ స్టాక్స్లో చాలా ఎక్కువగా ప్రెషర్ కనపడింది కదా. సో ఈరోజు నిఫ్టీని ఎక్కువగా ఐటీ స్టాక్స్ ఇంతలా డ్రాగ్ చేసాయి. సో ఐటీ స్పేస్లో ఇంతలా ప్రెషర్ కనపడడానికి రీజన్ ఆల్రెడీ నిన్న మన డైలీ మనీషోలో మాట్లాడుకున్నాం కదా. నిన్న ఈవినింగ్ యాక్సెంచర్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. నెంబర్స్ కొంత వీక్గా ఉన్నాయి. నెంబర్స్ వీక్గా ఉండడంతో పాటుగా యాక్సెంచర్ వాళ్ళు వాళ్ళ ఫుల్ ఇయర్ గైడెన్స్ ఏదైతే ఉన్నదో ఆ గైడెన్స్ని అయితే కట్ చేశారు. ఈ గైడెన్స్ కట్ చేయడానికి రీజన్ ప్రెసెంట్ యుఎస్ ఎకానమీ కొంత వీక్గా ఉన్నది కదా. సో క్లయింట్ స్పెండింగ్ అయితే చాలా దారుణంగా తగ్గుతున్నదని, ఇదే సినారియో కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉండడం వల్ల వీళ్ళు గైడెన్స్ కట్ చేస్తున్నట్టుగా యాక్సెంచర్ అయితే కామెంట్ చేసింది. నువ్వు యాక్సెంచర్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయి అంటే డెఫినెట్గా మన ఇండియన్ ఐటీ సర్వీస్ కంపెనీస్ పైన కూడా దీని ఒక ఇంపాక్ట్ పడచ్చు కదా. నువ్వు యూఎస్లోని స్పెండింగ్ అన్నది డ్రాస్టిక్గా తగ్గిందనుకోండి, ఏమవుతుంది? ఆబ్వియస్గా మన ఇండియన్ ఐటీ కంపెనీస్కి వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ తగ్గచ్చు. సో ప్రాజెక్ట్స్ తగ్గినట్లయితే ఆబ్వియస్గా మన ఇండియన్ ఐటీ కంపెనీస్ పైన ప్రెషర్ కనపడుతుంది. కాబట్టి ఈరోజు సెషన్లోని మన ఐటీ స్టాక్స్లోని అంత ప్రెషర్ అనేది చూసాం. నువ్వు ఇప్పుడు స్టాక్స్ ఇంతలా కరెక్ట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు చూసినట్లయితే ఆల్మోస్ట్ కొన్ని స్టాక్స్ అయితే కోవిడ్ టైంకి ఏవైతే ప్రైస్లు ఉండేవో ఆ ప్రైస్కి అయితే పడ్డాయి. సో ఇప్పుడు కొనచ్చా అన్నట్టుగా కొంతమంది అడుగుతున్నారు. సో ఐటీ స్పేస్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలంటే కంపెనీస్ సైడ్ ఓకే, లార్జ్ క్యాప్ కంపెనీస్ అయితే వెరీ స్ట్రాంగ్ కంపెనీస్, నో ప్రాబ్లం. కాకపోతే యుఎస్ ఎకానమీలోని కంప్లీట్ రికవరీ వచ్చే వరకు కూడా మనం ఐటీ కంపెనీస్తోని కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్. దట్టు మొన్న ఫెడ్ మీటింగ్ అయినప్పుడు కూడా ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయి క్లియర్గా మనకి రేట్ కట్స్ రిలేటెడ్గా పెద్దగా ఫెడ్ దగ్గర నుంచి పాజిటివ్ స్టేట్మెంట్స్ లేవు. ఈవెన్ ఫెడ్ దగ్గర నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ చూసినట్లయితే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేటువంటి అవకాశం కనబడుతుంది కదా. నువ్వు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినట్లయితే ఏమవుతుంది?
మనకి మళ్ళీ స్పెండింగ్ అక్కడ తగ్గచ్చు కదా. సో స్పెండింగ్ తగ్గిందనుకోండి, కొన్నాళ్ళు యూఎస్ ఎకానమీలోని మనకి ఇదే సిచ్యువేషన్ కనపడచ్చు. అదే కనపడిందంటే డెఫినెట్గా ఐటీ స్పేస్లోని మనకి కొంతవరకు వచ్చేటువంటి డీల్స్ తగ్గుతాయి. కాబట్టి ఐటీ స్టాక్స్ పైన మరి కొన్నాళ్ళు ప్రెషర్ అన్నది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఐటీ కంపెనీస్ పైన ఏ ఇంపాక్ట్ కూడా ఉన్నది కదా. సో వీటన్నిటి రిలేటెడ్గా మనకి కంప్లీట్ క్లారిటీ రావాలంటే మరొక 6 months to 1 year టైం అయితే పట్టచ్చు. కాబట్టి ఈ టైంలో ఎవరైనా ఫ్రెష్గా ఐటీ స్పేస్లో కనుక అలొకేషన్ తీసుకుందాం అనుకుంటున్నట్లయితే కొంత వెయిట్ చేసి సిచ్యువేషన్ని ట్రాక్ చేసిన తర్వాత, కొంత మనకి యూఎస్ ఎకానమీ అంతా కూడా సెట్ డౌన్ అవుతుంది, అక్కడ స్పెండింగ్ అది బాగా పెరుగుతుంది, ఇటువంటి సిచ్యువేషన్స్ మనకు అర్థం అవుతాయి కదా. అవి అర్థమైన తర్వాత ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. డైలీ మార్కెట్ రిలేటెడ్గా ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలో ఒక సింగిల్ కంపెనీ రిలేటెడ్గా కాకుండా ఒక ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి కంప్లీట్ చేంజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో అది తెలుసుకున్నట్లయితే ఏ కంపెనీస్కి దీనివల్ల ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది అన్నది మనకి క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఆల్రెడీ ఐడియా ఉన్నది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కంట్రీలోని E20 ఇథనాల్ని అయితే రోల్అవుట్ చేసేసింది. ఆల్రెడీ మనం ఏ పెట్రోల్ పంప్కి వెళ్ళినా కూడా E20 పెట్రోల్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ E20 పెట్రోల్ వాడడం వల్ల ఇష్యూ ఏమవుతుంది, 2023 బిఫోర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ ఏవి కూడా E20 పెట్రోల్కి కంపాటబుల్ కాదు. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, ఆ వెహికల్స్లోని ఇష్యూస్ రావచ్చు అని చెప్పి కన్సర్న్స్ ఉన్నాయి కదా. సో దీంతో పాటుగా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, E20 కాకుండా ఇంకా హయ్యర్ ఇథనాల్ బ్లెండింగ్ ఉన్నటువంటి పెట్రోల్ని అయితే తీసుకురావాలని చూస్తుంది కదా. E85 కావచ్చు, E100 కావచ్చు, ఈవెన్ 30 ఇటువంటి పెట్రోల్స్ అన్నింటినీ కూడా తీసుకురావాలనుకుంటుంది కదా. ఇథనాల్ బ్లెండింగ్ ఇంతలా పెరిగినట్లయితే ఇప్పుడు కొత్తగా అంటే 2023 తర్వాత వచ్చినటువంటి వెహికల్స్ కూడా ఆ హయ్యర్ బ్లెండింగ్ ఇథనాల్కి కంపాటబుల్ కాదు. కాబట్టి ఆ వెహికల్స్లో కూడా ఇష్యూస్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. దీంతోనే ఇప్పుడు ISMA అండ్ అలాగే IIT ఢిల్లీ వాళ్ళు ఏం చేశారంటే ఫిన్లాండ్ నుంచి ఫ్లెక్స్ ఫ్యూయల్ కిట్స్ ఉంటాయన్నమాట. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కిట్స్ని తీసుకొచ్చి మనకి BS4 అండ్ అలాగే BS6 మారుతి వెహికల్స్ ఉన్నాయి. ఆ వెహికల్స్ పైన అయితే వీళ్ళు టెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఈ వెహికల్స్ 10,000 kilometers పైనే తిరిగాయంట ఈ కిట్ని అమర్చిన తర్వాత. E20 కొన్ని అంటే E20 కంపాటబుల్ ఉన్నటువంటి వెహికల్ కాదు. సో E20 పెట్రోల్ని వాడి చూశారు, దానిలోని వాడి 10,000 kilometers పైన తిరిగినా కూడా ఆ వెహికల్లోని ఎటువంటి ఇష్యూస్ రాలేదని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ టెస్ట్ కనుక సక్సెస్ఫుల్ అయినట్లయితే 2023 బిఫోర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్కి పెద్ద సొల్యూషన్ దొరికినట్టే మనం చూడొచ్చు. ఈ కిట్ ఏదైతే ఉన్నదో మరి ఈ కిట్ కాస్ట్ ఎంత, సింపుల్. మనకి ఈ కిట్ని ఇప్పుడు మన ఇండియాలో ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు, ఫిన్లాండ్ నుంచి తెప్పించారు. అక్కడి నుంచి తెప్పించినటువంటి కిట్ కాస్ట్ అయితే 45,000 పడుతుందంట. మన ఇండియాలో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసినట్లయితే దగ్గర దగ్గర 15,000 రూపాయలకే మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అన్నట్టుగా మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ 15,000 రూపాయలకి కూడా ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఇది మనం చూడవలసి ఉంది. ఈ ఆటో కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వేరియస్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఈ కంపెనీస్ దీని రిలేటెడ్గా వర్క్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ మారుతి సుజుకి వాళ్ళని ఈ కిట్స్ తయారు చేయమని గవర్నమెంట్ ఆర్డర్ చేసినట్టుగా కూడా అప్డేట్స్ వస్తున్నాయి. సో మారుతి సుజుకిని తయారు చేయమంటే మారుతి సుజుకి తయారు చేయదు కదా, వాళ్ళకి కాంపోనెంట్ సప్లై చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అటువంటి కంపెనీస్ ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని వాళ్ళు తయారు చేసే విధంగా మారుతి సుజుకి స్టెప్స్ తీసుకుంటుంది. ఇప్పుడు మారుతి సుజుకి ఒక్కదానికే వీళ్ళు సప్లై చేయరు కదా, ప్రతి ఒక్క OEMకి కూడా ఎవరైతే ఈ కిట్స్ని తయారు చేస్తారో వాళ్ళు సప్లై చేసేటువంటి అవకాశం ఉన్నది. సో దీంతో ఆల్మోస్ట్ ఈ కంపెనీస్కి కొన్ని కోట్ల రూపాయల ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. అంటే గవర్నమెంట్ ఈ కిట్స్ని కంప్లీట్గా అప్రూవ్ చేసి ప్రతి ఒక్క వెహికల్లో ఈ కిట్ని అమర్చుకున్నట్లయితే ఇథనాల్కి కంపాటబుల్ అవుతాయి అన్నారనుకోండి, జస్ట్ 15,000 రూపాయలు స్పెండింగ్ అంటే ఎవరు కూడా ఆలోచించరు కదా. ఎందుకంటే 15,000 స్పెండ్ చేస్తే కంప్లీట్ వెహికల్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి చాలామంది దీన్ని ఇన్స్టాల్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ స్పేస్లో జరుగుతున్నటువంటి ఈ చేంజ్ని అయితే అబ్జర్వ్ చేయండి. దీని రిలేటెడ్గా మీరు కూడా ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ మీకు తెలిసినట్లయితే మన కామెంట్ సెక్షన్లో అది షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈవెన్ మేము కూడా ఏమైనా దీని రిలేటెడ్గా అప్డేట్స్ వెంటనే వచ్చినట్లయితే మీకు మన ఫర్దర్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాం. అండ్ దీంతో పాటుగా మనం మాట్లాడుకోవాలంటే ఈ ఇథనాల్ యూసేజ్ కూడా ఎక్కువగా పెరిగింది అనుకోండి, దానివలన మనకున్నటువంటి ఇథనాల్ కెపాసిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ కెపాసిటీస్ అయితే ప్రెజెంట్ సరిపోవు, కెపాసిటీస్ ఫర్దర్గా పెంచవలసి ఉన్నది. సో ఆ కెపాసిటీస్ పెంచాల్సి వచ్చినట్లయితే ప్రాజ్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీకి అది పాజిటివ్ అవుతుంది. దీంతోపాటు ఇథనాల్ తయారు చేసేటువంటి షుగర్ కంపెనీస్ ఉంటాయి కదా, దానికి కూడా ఇది పాజిటివ్ కానుంది. కాకపోతే వీటికన్నా కూడా ప్రజెంట్ ఒకవేళ ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ అడాప్టర్ ఏదైతే ఉన్నదో దాన్ని తయారు చేసేటువంటి కంపెనీస్ ఏవైతే మనకి ఏమైనా కంపెనీస్ తయారు చేస్తాయని అప్డేట్ వచ్చినట్టయితే మాత్రం డెఫినెట్గా ఆ కంపెనీ
కంపెనీస్కి బిగ్ పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది అన్నది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మీలో చాలా మంది ఫోన్పే అయితే యూస్ చేస్తుంటారు కదా, నేనైతే యూస్ చేస్తుంటాను. అండ్ మీలో ఎంతమంది ఫోన్పే యూస్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ ఎస్ అని కామెంట్ చేయండి. ఫోన్పే రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది, అదైతే షేర్ చేస్తా. సో ఇప్పుడు ఫోన్పే వాడుతున్న వాళ్ళు చాలామంది డైరెక్ట్గా మనకి యూపీఐ యూస్ చేసి ట్రాన్సాక్షన్స్ చేసేస్తుంటాం కదా. దీంతో పాటుగా ఈ ఫోన్పేలోని ఫోన్పే వ్యాలెట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ వ్యాలెట్ని కూడా కొంతమంది యూస్ చేస్తుంటారు కదా. ఈ వ్యాలెట్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. చాలామంది ఈ వ్యాలెట్ కొన్నాళ్ళు వాడి దాని తర్వాత దాన్ని వాడకుండా అలా వదిలేస్తుండడం వల్ల వ్యాలెట్ ఇన్యాక్టివ్ అయిపోతుందని, ఒకవేళ లాస్ట్ 1 yearలోని ఈ వ్యాలెట్ ఒకవేళ ఆల్రెడీ యాక్టివేట్ చేసుకుని ఎవరైనా వాడకుండా ఉన్నారంటే ట్రాన్సాక్షన్స్ ఏవి చేయకుండా ఉన్నారనుకోండి, ఇకపైన అటువంటి వారిపైన పెర్ క్వార్టర్ 100 రూపీస్ అయితే ఛార్జెస్ విధించబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పెర్ క్వార్టర్ 100 అంటే ఫుల్ ఇయర్కి మనం చూసుకున్నట్లయితే దగ్గరగా 400 రూపాయల వరకు వీళ్ళు ఛార్జ్ చేసే అవకాశం ఉంది. ఆ ఛార్జెస్ కూడా ఎప్పుడు చేస్తారు? వ్యాలెట్ ఒకవేళ మీరు వాడకుండా 365 days వాడకుండా అలా వదిలేస్తే మీ పైన ఈ ఛార్జెస్ పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఫోన్పే వ్యాలెట్స్ ఎవరైతే వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు కూడా ఇటువంటి ఛార్జెస్ ఏమైనా పడుతున్నాయి అన్నది. ఒకవేళ ఛార్జ్ చేయాలన్నా కూడా ఫోన్పే వాళ్ళు ముందుగానే నోటిఫికేషన్ అది పంపిస్తారంట, మీ వ్యాలెట్ ఇన్యాక్టివ్లో ఉంది, మీరు యాక్టివ్ చేసుకుని ట్రాన్సాక్షన్స్ చేయకపోతే మీకు ఛార్జెస్ చేస్తామని చెప్పి మెసేజ్ అది పంపిస్తారంట. మీరు ఎవరైనా వ్యాలెట్ వాడుతున్నట్లయితే మీకు ఇటువంటి మెసేజ్ వచ్చిందా లేదా అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే ఫోన్పే వ్యాలెట్ వాడే మరింత మందికి ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్, జియో ఐపీఓ రిలేటెడ్గా ఈరోజు ముఖేష్ అంబానీ గారి దగ్గర నుంచి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఈ జియో ఐపీఓ కోసం ఈ రోజే వీళ్ళు సెబీ దగ్గర డిఆర్హెచ్పిని ఫైల్ చేస్తున్నట్టుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ఏజిఎంలోని ఈయనైతే కామెంట్ చేశారు. ఆయన కామెంట్ చేసిన కొంతసేపటికే రిలయన్స్ వాళ్ళు కూడా ఎక్స్చేంజెస్కి దీని రిలేటెడ్గా అప్డేట్ చేస్తారు. వీళ్ళు ఓవరాల్గా 27 crores షేర్స్ ఫ్రెష్ ఇష్యూ రూపంలో ఐపీఓకి అయితే తీసుకొస్తున్నట్టుగా వీళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో వెంటనే కామెంట్ సెక్షన్లో కొంతమంది జియో ఐపీఓ అప్లై చేయొచ్చా లేదా దీని రిలేటెడ్గా అడుగుతున్నారు. సో జియోనే కాదు, ఎన్ఎస్సీ రిలేటెడ్గా కూడా కొంతమంది అడిగారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్ఎస్సీకి కావచ్చు, జియోకి కావచ్చు, ఏ కంపెనీ అవనివ్వండి, వాళ్ళకి ఒకవేళ స్ట్రాంగ్ బిజినెస్ మోట్ ఉండి వాళ్ళ బిజినెస్ బాగున్నా కూడా మనం ఎప్పుడైనా ఆ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలా లేదా అంటే ఆ కంపెనీని వాళ్ళు ఏ వాల్యుయేషన్కి ఐపీఓకి తీసుకొస్తున్నారు అన్నది కూడా మనం చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. జియో కావచ్చు, ఎన్ఎస్సీ కావచ్చు, వాళ్ళు ఏ వాల్యుయేషన్కి కంపెనీస్ని ఐపీఓకి తీసుకొస్తారన్నది మనం చూడాలి. వన్స్ ఆర్హెచ్పిని ఫైల్ చేశారనుకోండి, దాని తర్వాత ఐపీఓ ప్రైస్ అది వస్తుంది కాబట్టి అప్పుడు దాన్ని బట్టి మనం వాల్యుయేషన్ క్యాలిక్యులేట్ చేసుకుని వాల్యుయేషన్ కంఫర్ట్ ఉందా లేదా చూసుకుని దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది తీసుకోవడం బెటర్. వన్స్ కంప్లీట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మన ఛానల్ అలాగే ఐపీఓ వీడియోస్ అయితే మీకు తప్పకుండా వస్తాయి. నెక్స్ట్, రిలయన్స్ ఏజిఎంలోని వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి జియో రిలేటెడ్గా మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ కూడా వచ్చాయి. ఈ రిలయన్స్ జియో వాళ్ళు ఇప్పుడు స్టార్ లింక్కి కాంపిటీషన్గా శాటిలైట్ కమ్యూనికేషన్ సెక్టర్లోకి కూడా ఎంటర్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే కామెంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు మన ఇండియాలోని లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ కాన్స్టలేషన్ ని డెవలప్ చేయబోతున్నట్టుగా అయితే షేర్ చేశారు. సో ఓవరాల్ గా చూసుకుంటే జియో బిజినెస్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి రిలయన్స్ ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, యాత్రా వాళ్ళ రిలేటెడ్గా ఈరోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ యాత్రా ఆన్లైన్లోని ఇక్సిగో వాళ్ళు 15 to 20% ఆఫ్ ది స్టేక్ని ఎక్వైర్ చేయడానికి చూస్తున్నట్టుగా ఈరోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. కాకపోతే ఇప్పటి వరకు ఈ న్యూస్ రిలేటెడ్గా ఇంకా యాత్రా వాళ్ళ దగ్గర నుంచి కానీ ఇక్సిగో వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎటువంటి క్లారిఫికేషన్ కూడా రాలేదు. వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్చేంజెస్కి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. సో ఎప్పుడైతే ఇక్సిగో యాత్రాలో ఈ స్టేక్ ఎక్వైర్ చేయబోతుందని న్యూస్ వచ్చిందో ఆ టైంలో యాత్రా స్టాక్ లో మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్, ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈ జూలై నుంచి అమల్లోకి రాబోతుంది కదా. దీని రిలేటెడ్ గా గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. దీనివల్ల ఓవరాల్ గా $1 billion వర్త్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతుందని, అండ్ అంతేకాకుండా రీసెంట్ గా రూపీలో ఏదైతే మనం వీక్నెస్ చూస్తున్నామో ఆ రూపీ వీక్నెస్ వలన కూడా మనకి చైనాతో కంపేర్ చేస్తే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ దొరుకుతుందని, దీంతో మార్జిన్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుందని, అండ్ అంతేకాకుండా ప్రాఫిటబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతోనే ఈ రోజు సెషన్ లో గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. సో ఇది గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ కనే కాదు, యూకేతో జరుగుతున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చాలా టెక్స్టైల్ కంపెనీస్ లైక్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి టెక్స్టైల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇది బిగ్ బెనిఫిట్ గా మనం చూడొచ్చు. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిగరెట్స్ పైన ట్యాక్స్ పెంచిన దగ్గర నుంచి కూడా ఐటీసీ వాళ్ళు కంటిన్యూస్ గా వీళ్ళ సిగరెట్ ప్రైస్లు అయితే పెంచుతున్నారు కదా. ఇప్పుడు ఐటీసీ వాళ్ళు మరొకసారి ప్రైస్ హైక్ తీసుకోబోతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. వీళ్ళకి చెందినటువంటి కొన్ని రకాల సిగరెట్ ప్యాక్స్ పైన ఐటీసీ 8 to 10% వరకు ప్రైస్ హైక్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని, ఈ మిడ్ సైజ్ గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్స్ ఉంటాయి కదా వాటి యొక్క ప్రైస్ ప్రెసెంట్ 115 రూపీస్ ఉన్నట్లయితే అది 125 రూపీస్ వరకు ఐటీసీ పెంచేటువంటి అవకాశం ఉన్నదని
అండ్ ఈ ప్రైస్ హైక్ నెక్స్ట్ 15 to 30 డేస్ లో అవ్వచ్చు అని చెప్పి డిస్ట్రిబ్యూటర్స్ అయితే షేర్ చేస్తున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే కంటిన్యూస్ గా సిగరెట్ ప్రైస్లు అయితే సిగరెట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ పెంచుకుంటూ వెళ్తున్నాయి. కాకపోతే ఈ ప్రైస్ హైక్ చేస్తుండడం వలన త్వరలో వీళ్ళ వాల్యూమ్స్ ఏమైనా ఇంపాక్ట్ అవుతాయా అన్నది మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ అంబర్ గ్రూప్ వాళ్ళు ఒప్పో మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని మ్యానుఫాక్చరింగ్ కొలాబరేషన్ అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అవడం జరిగింది. ఈ ఒప్పో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మన ఇండియాలో ఒప్పో, వన్ ప్లస్, రియల్మీ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ కోసం మొబైల్ ఫోన్స్ ని మ్యానుఫాక్చర్ చేస్తుంటారు. ఇప్పుడు అంబర్ తోని వీళ్ళు ఎంటర్ అయినటువంటి కొలాబరేషన్ లో భాగంగా ఒప్పో వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే బ్రాండ్ మొబైల్స్ మ్యానుఫాక్చర్ చేయాలో వాటికి అంబర్ గ్రూప్ వాళ్ళు అయితే మ్యానుఫాక్చరింగ్ సర్వీసెస్ అందించబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఒప్పోతో ఈ కొలాబరేషన్ ఏదైతే ఉన్నదో ఓవరాల్ గా అది అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ మహేంద్ర లైఫ్ స్పేసెస్ వాళ్ళు ముంబై కందివాలి ఈస్ట్ లోని 15 acres ల్యాండ్ పార్సల్ ని ఎక్వైర్ చేసినట్టుగా వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్వైర్ చేసినటువంటి ఈ ల్యాండ్ లోని టోటల్ గా 1.8 million square feet డెవలప్మెంట్ పొటెన్షియల్ అయితే ఉన్నదని అండ్ దీని ద్వారా 5,600 crores వర్త్ గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఎక్వైర్ చేసినటువంటి ఈ ల్యాండ్ లోని ఏవైతే వీళ్ళు ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారో వాటి రిలేటెడ్ గా కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ కనుక వచ్చినట్లయితే అది మహేంద్ర లైఫ్ స్పేసెస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వాటెక్ వాబాగ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు డీసాలినేషన్ ప్లాంట్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ చేయవలసి ఉన్నది. అండ్ దీన్ని వీళ్ళు మెగా కాంట్రాక్ట్ అంటున్నారంటే ఈ కాంట్రాక్ట్ వాల్యూ 1,000 crores పైనే ఉంటుంది. సో వీళ్ళకి ఇంత మంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో వాటెక్ వాబాగ్ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.